రెడ్డి గారి ఇల్లు. ఆ గేట్ను కూడా టచ్ చేసే పరిస్థితి ఉండదు. ఓపెన్ ఛాలెంజ్ అంటున్నారు జూపూడి గారు. అరెస్ట్ చేసి చూడమని. జూపూడి గారికి జగన్ గారి మీద మనసులో ఏముందో తెలియదు కానీ ఆయన జైలుకి పంపించే ప్రోగ్రామ్ లో ఉండాడని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. టచ్ చేసి చూడు అని చెప్పి తొందరగా పంపించేయాలా అని చెప్పి మనసులో ఉందేమో అని చెప్పి నాకు ఒక డౌట్ వస్తా ఉంది. ఇదే విధంగా టచ్ చేసి చూడండి మా వాళ్ళని నేను అన్నారు. చాలా మంది లోపలికి పోయినారు. సో టైం కోసం వెయిట్ చేయాలా. ఈ రోజే నేను కొన్ని వైఎస్ఆర్సీపీ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో చూడటం జరిగిందండి. దాంతో ఏమని రాశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా లోపలికి పోబోతున్నారు, భారతిరెడ్డి గారు కూడా లోపలికి పోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కానీ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు పేర్ని నాని కేసులో ఆడవాళ్ళని టచ్ చేయొద్దు అని అన్నారు. అదే విధంగా ఈ కేసులో కూడా ఆ పారదర్శకంగా ఆ పెద్ద మనసు తరహాలో ఉండాలా అని చెప్పి వైసీపీ సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ లోనే నేను చూడటం జరిగింది. ఇది నేనేమి టీడీపీకి సంబంధించింది ఏది అని చెప్పి నేను చెప్పట్లే. కానీ ఆశ్చర్యకరం ఏంది అని అంటే జూపూడి గారు ఇప్పుడు ఏదో ఒక రెవల్యూషనరీ రకంగా ఒక స్వాతంత్ర సమర యోధుడు పోరాటం చేసిన విధంగా పోరాడతాము అని చెప్పి మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలేదండి. సిబిఐ ఉంది, సిఐడి ఉంది, ఈడీ ఉంది, విజిలెన్స్ ఉంది, సిట్ ఉంది, కోర్టు కేసులు ఇన్ని పెట్టుకొని మీరు ఎట్లా ఆ విధంగా మాట్లాడగలుగుతారు జూపూడి గారు? ఇవన్నీ కేసులు ఉన్నాయి కదా. మీరు కంటికి కనపడుతుండగానే కూడా మీరు ఈ విధంగా మాట్లాడతారు. నిన్న ఎందుకు అరెస్ట్ అయినారు వారిద్దరు, ధనంజయ రెడ్డి గారు వీరు? కోర్టు ఏమని చెప్పిందంటే క్లియర్ కట్ ప్రైమో ఫెసి ఎవిడెన్స్ ఉంది, వీ కెనాట్ గ్రాంట్ ద రిక్వెస్టెడ్ ఇది నాట్ టు అరెస్ట్ అనేది మేము గ్రాంట్ చేయలేము, ఫేస్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పిన తర్వాతనే కదా. సో ప్రైమో ఫెసి ఎవిడెన్స్ క్లియర్ గా కనపడతా ఉంది అని చెప్పి కోర్టు ఒప్పుకున్నట్టు మనకు అర్థం కావటం లేదా? సో ఈ తప్పును పెట్టుకొని క్లియర్ కట్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా దుబాయ్కి పోయినారు, ఏ విధంగా స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అన్ని బయటకు వస్తుంటే కూడా ఇప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడతాము. రాజకీయాల్లో మన గౌరవం మనం తగ్గించుకున్నట్టు అవద్ది అని చెప్పి జూపూడి గారికి నేను చెప్తున్నాను. క్రిస్టల్ క్లియర్ గా కనపడతా ఉంది కదండి. మీకు షాపుల్లో గవర్నమెంట్ కి చార్జ్ చేసిన రేటు అక్కడ వాళ్ళకి ఇచ్చిన రేటు మీదనే 600 కోట్లు పైగా కొట్టేశారు. డిస్టిలరీస్ వాళ్ళని ఫోర్స్ఫుల్ గా లాక్కొని వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ తీసుకున్నట్టు మీకు ఎవిడెన్స్ కనపడతా ఉంది. ఎవరన్నా వాళ్ళ సొంత బ్రాండ్స్ తీసుకొని వస్తే వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకున్నారు. ఏ విధంగా 3 లెవెల్స్ క్యాష్ కలెక్షన్ పాయింట్స్ పెట్టినారు, ఏ విధంగా క్యాష్ కలెక్ట్ అయింది, ఏ విధంగా క్యాష్ ఒక్కొక్కరి చేతులు మారినాయి, అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు నీతివంతమైన మాటలు మాట్లాడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మా టైంలో అన్ని కరెక్ట్ గా జరిగినాయని మీరే అంటున్నారు. నేను ఆ డీటెయిల్స్ కూడా తెప్పించినాను. 24,16,155 బాటిల్స్ కేసులు బుక్ అయి సీజ్ అయినాయి. సో నిజంగా తప్పు జరగకుంటుంటే ఇన్ని కేసులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దయచేసి మీరు దీనికి ఆన్సర్ చెప్పగలుగుతారా అని చెప్పి నేను సూటిగా చెప్తున్నాను. ఇదే విధంగా మీరు నెంబర్ ఆఫ్ బెల్ట్ షాప్ కేసెస్ చూస్తే 79,000 పైన పడినాయి. అదే ఎన్డీపీఎల్ కేసెస్ అయితే 36,000 కేసులు పైగా పడినాయి. మీరు గత సంవత్సరంకి ఈ సంవత్సరానికి కంపేర్ చేస్తే ఒక్క బెల్ట్ షాప్ కేసులకు సంబంధించి 30,000 కేసులు గత మీ ప్రభుత్వంలో వస్తే ఇప్పుడు 5,000కే పడిపోయింది. అది అదే ఎన్డీపీఎల్ కేసులు 8,700 గత సంవత్సరంలో ఉంటే ఇప్పుడు 1400కి పడిపోయింది. సో క్లియర్ కట్ పడిపోయిందా? కాదు ఇక్కడ అనుమానం ఏంటంటే పడిపోయిందా, కేసులు పెట్టట్లేదా? కేసులు తగ్గినాయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ విధంగా తప్పు జరగటం లేదు. ఇప్పుడు గతంలో మీరు చూస్తే వీళ్ళు నాసిరకమైన లిక్కర్ ఇచ్చిన దాని వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నేబరింగ్ స్టేట్స్ లో ఉండే ప్రతి లిక్కర్ షాప్ కి సేల్స్ దాదాపు 3-4 రెట్లు పెరిగింది. మీరు ఫిగర్స్ కూడా తెప్పించి చెక్ చేసుకోవచ్చు. ఎందుకు పెరిగింది అని అంటే ఈ నాసిరకమైన డ్రింక్స్ తాగలేక ఆ బార్డర్ పోయి తాగొచ్చే వాళ్ళు, ఆ బార్డర్ నుంచి తెచ్చుకునే వాళ్ళు. సో ఆ విధంగా మీరు చూస్తే కూడా అప్రాక్సిమేట్ గా ఒక అంచనా చూస్తే 30-40% మీకు సేల్స్ లో కూడా డిఫరెన్స్ వచ్చినట్టు ఇనిషియల్ ఫిగర్స్ కనపడతా ఉంటాయి. సూటిగా ఒకటి చెప్పి నేను ముగిస్తానండి. 99,413 కోట్లు కలెక్షన్స్ అయితే కేవలము 600 కోట్లు అంటే 0.62%. అది కూడా మేము అసెంబ్లీలో కౌన్సిల్లో గలబా చేసిన తర్వాత వీళ్ళు ఆన్లైన్ పేమెంట్ స్టార్ట్ చేశారు.
మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఎక్కడి నుంచి పోతుందో తెలియకుండా దోచుకునే దానికి స్టెప్ బై స్టెప్ అన్ని డీటెయిల్స్ ఉంటే కూడా ఇంకా ఏ ముఖం పెట్టుకొని సత్యవంతుల రకంగా మాట్లాడతారో నాకైతే తెలీదు. ఇది నా ఓపెనింగ్ కామెంట్స్, నేను ఇక్కడ ముగిస్తాను వర్మ గారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఆ డీటెయిల్స్ దెబ్బ కన్నా షాక్ వచ్చి జూపుడి గారు నేను ఎందుకు అట్లాంటిది మాట మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి వారి మాట వారు వెనక్కి తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. రైట్, ఓకే. శివశంకర్ గారు,